హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? ఇది వసంత పంచమి రోజు వ్లాగ్ అండి. మా చెల్లి వాళ్ళ చిన్న పాపకి అక్షరాభ్యాసం కోసం వెళ్తున్నాము. అందుకని చెప్పేసి పొద్దున్నే 6 గంటలకే రెడీ అయిపోయామండి. ఇదిగో చూడండి మా పొట్టిది మీ అందరికీ హాయ్ చెప్తుంది చూడండి. పేరు శ్లోక అండి. మీరు కూడా అందరూ తనకి ముందు ముందు మంచి భవిష్యత్తు ఉండాలని ఆశీర్వదించండి. మేము వర్గల్ శ్రీ విద్యా సరస్వతి దేవాలయం వెళ్తున్నామండి. అసలు అయితే మేము 6 o'clockకి బయలుదేరదామని అనుకున్నాం, కానీ 8 o'clock అయింది. మేము ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నా ఇంతేనండి. ఎప్పుడు కానీ 10 అన్న అవుతుంది. 6 అనుకున్న దగ్గర 10 అవుతుంది. ఎప్పుడు అంతే మాది. మా వాళ్ళు అలా రెడీ అవుతారండి. సిటీలో నార్మల్గానే అనిపించింది, కానీ ట్రాఫిక్ మనం వర్గల్ హైవే నుండి విలేజ్లోకి వస్తాం కదండి. విలేజ్లోకి వెళ్ళాలి కదా, అప్పుడు దారిలో ట్రాఫిక్ ఎక్కువ అనిపించిందండి. చాలా కార్లు వచ్చినాయి, ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. ఎలాగోలా మొత్తం మీద గుడి దగ్గరికి చేరుకున్నామండి. పార్కింగ్ బయటే పెట్టాము. మేము గుడి దగ్గరికి చేరుకునేసరికి 11 o'clock అయిందండి. ఈ గుళ్ళోనే మా పాపకి బాబుకి కూడా అక్షరాభ్యాసం చేయించానండి. మా పాపదే అయిపోయి ఆల్మోస్ట్ 10 years అవుతుంది. అప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. మా బాబు అప్పుడైతే ఖాళీగా ఉండేదండి టెంపుల్. అసలు అప్పుడు మంచిగా దర్శనం చేసుకొని అక్షరాభ్యాసం చేయించుకొని అన్నదాన సత్రంలో భోజనం చేసి మెల్లిగా వెళ్ళామండి. పాప అప్పుడు కూడా ఖాళీగానే ఉండేయండి, ఇంత రష్ లేదు, మామూలుగా ఉండేది. ఇప్పుడు చూస్తే అయితే అసలు నేను వచ్చింది ఆ టెంపుల్కేనా అనిపించిందండి. ఫుల్ రష్ ఉన్నారు. అసలు ఇంకా దర్శనం దగ్గర అయితే చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తా ఎంతమంది ఉన్నారంటే శ్వాస ఆడట్లేదు, అట్లా స్ట్రక్ అయిపోయారండి. అయితే ఇక్కడ 2 దారులు పెట్టారండి. అక్షరాభ్యాసం వాళ్ళకి వేరు, అమ్మవారి దర్శనానికి వేరు. అక్షరాభ్యాసం వాళ్ళకేమో లెఫ్ట్ సైడ్, అమ్మవారి దర్శనంకేమో రైట్ సైడ్ పెట్టారండి. సో అందుకని మా చెల్లి వాళ్ళిద్దరు పాపలను తీసుకొని అటు వెళ్ళిపోయారు. మేమేమో దర్శనానికి వెళ్తున్నాము. పాప, నేను, మా మర్దల్ దర్శనానికి వెళ్తున్నా. చూడండి ఎంతమంది ఉన్నారంటే అసలు మా పాప అయితే ఎప్పుడు ఇంత రష్లా తను రాలేదు. ఒకటే అరుస్తుంది, నాకు శ్వాస ఆడట్లేదు మమ్మీ, మనం వెళ్ళిపోదాం బయటకు అంటుంది. అసలు ఇంకా జోక్ ఏంటంటే మనం అందులోకి పోయిన తర్వాత బ్యాక్ రావడం కూడా వీలు పడదు, అట్లా ఇరుక్కుపోతాం అనమాట. అట్లా ఒక 2 hours వెయిట్ చేసామండి. మాకు దర్శనం అయ్యేసరికి 2.5 hours అయిపోయింది. అక్షరాభ్యాసంకి వెళ్ళిన మా చెల్లి వాళ్ళేమో 1:30 వస్తే మాకు దర్శనానికి ఏమో 2.5 గంటలు పట్టిందండి. చాలా టైం పట్టింది. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారు. లోపల గుళ్ళో వీడియో అలా ఉండదు కదండి, తీయలేదు. అందుకని చెప్పేసి ఇక్కడ పాప నేను ఒక ఫోటో దిగాము. ముందు నువ్వు చీర చూసుకో మమ్మీ. ఇక్కడ అమ్మవారి చీరలు పెట్టారండి, అదే చూస్తున్నా. 2 sarees సెలెక్ట్ చేసుకున్నాను. అదొకటి వైట్ కలర్, ఒకటి ఈ పింక్ కలర్ ఒకటి. వైట్ కలర్ ఏంటంటే కొంచెం క్లాత్ దొడ్డుగా ఉంది. మనం ఇప్పుడు తెచ్చుకొని మళ్ళీ మనం కట్టుకోవాలి కదా, దాన్ని ఇంట్లో ఉట్టిగా పెట్టుకోవద్దు కదా అన్నట్టుగా నేను లైట్ వెయిట్లో చూస్తున్నా. ఫైనల్గా ఈ పింక్ కలర్ సారీ తీసుకున్నానండి. ఫ్రెండ్స్, మీరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదండి. మీరు ఇంకా నన్ను బాగా సపోర్ట్ చేస్తే మీ ముందుకు మంచి మంచి వీడియోస్తో వస్తానండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎక్స్పీరియన్స్ మామూలుగా లేవా జనం మధ్యలో అస్సలు